ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ రైల్వే స్టేషన్ లో సిఆర్పీఎఫ్ సోల్జర్ ని కన్వర్యాలు కొట్టడం, తిట్టడం, గుద్దడం చేశారు. అసలు కన్వర్యాలు ఎవరంటే ప్రతి సంవత్సరం ఉత్తరాఖండ్ లో కన్వార్ యాత్ర అనేది జరుగుతుంది. ఇది ఒక హిందూ తీర్థయాత్ర. ఈ తీర్థయాత్రలో బీహార్ నుంచి వెళ్తారు, ఇంకా అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్తారు, ఇంకా వేరే వేరే స్టేట్ లో నుంచి కూడా ఈ యాత్ర చేస్తూ ఉంటారు. అయితే ఈ తీర్థయాత్రకు వెళ్లే భక్తులనే కన్వర్యాలు అంటారు. యాక్చువల్ గా కన్వర్యాలు ఏం చేస్తారంటే గంగా నది నుంచి వాటర్ తీసుకొని భుజాల మీద మోసుకుంటూ శివుని ఆలయానికి తీసుకువెళ్తారు. ఈ తీర్థయాత్ర శ్రావణ మాసంలో జూలై మధ్య నుండి ఆగస్టు వరకు జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళు ఎలా తీర్థయాత్ర చేస్తారనేది నేను మీకు ఒక వీడియో క్లిప్ పెడతా, చూడండి. మరి ఈ కన్వర్యాలు సిఆర్పీఎఫ్ సోల్జర్ మీద అటాక్ చేయడానికి కారణాలు ఏంటి అంటే మిర్జాపూర్ రైల్వే స్టేషన్ లో సిఆర్పీఎఫ్ సోల్జర్ బ్రహ్మపుత్ర మేల్ అనే ట్రైన్ ని ఎక్కడానికి వెయిట్ చేస్తున్నాడు. అదే సమయానికి 7 కన్వర్యాలు ఇంకా అలాగే సిఆర్పీఎఫ్ సోల్జర్ వీరిద్దరి మధ్యలో ట్రైన్ టికెట్ విషయంలో చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. దానితో వాళ్ళైతే సిఆర్పీఎఫ్ సోల్జర్ నైతే ఒకరు కొట్టడం, ఒకరు తన్నడం, ఒకరు గుద్దడం లాంటివి చేశారు. ఒక్కసారి ఆ వీడియో చూడండి. అటాక్ చేసిన వాళ్ళు వెళ్లేది దేవుని దగ్గరికి, అంటే తీర్థయాత్రకు వెళ్తున్నారు. వీళ్ళు తీర్థయాత్ర చేసేటప్పుడు భక్తితో శ్రద్ధతో చేయాల్సింది పోయి ఇలా మధ్యలో దేశాన్ని రక్షించే సిఆర్పీఎఫ్ సోల్జర్ మీద అటాక్ చేయడం ఏంటో అర్థం కాని విషయం. ఒక దేశాన్ని రక్షించే సిఆర్పీఎఫ్ సోల్జర్ కి రక్షణ లేదు మన భారతదేశంలో. ఇలా తీర్థయాత్ర చేసే చాలా మంది భక్తులు ఇలానే చేస్తున్నారు. ఇదొక్క ఇన్సిడెంట్ ఏం కాదు. ఒక దగ్గర స్కూల్ బస్ అద్దాలు పలగొట్టడం, ఇంకా అలాగే రోడ్డు మీద ఒక కార్ అద్దాలు పలగొట్టడం, गाड़ी के ऊपर चढ़कर खुलेआम गुंडागर्दी कर रहे हैं. आस्था के नाम पर खिलवाड़, गुंडागर्दी. क्या इनको शिव भगवान ऐसे क्या प्रसन्न हो जाएंगे इनसे? చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇంకా అలాగే ఒక హోటల్ ను కూడా ధ్వంసం చేశారు. అసలు ఆ యాత్ర అనేది భక్తితో ఇంకా అలాగే శ్రద్ధతో ఏం తినకుండా చేసే యాత్ర. కానీ వాళ్ళని వీళ్ళని కొట్టుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ అలా యాత్ర చేయడం వల్ల ఏమిటి లాభం? అలా చేసిన భక్తి ఉంటుందా? అలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ చేస్తే అది భక్తితో చేసింది ఎలా అవుతుంది? వీళ్ళు భక్తులా లేకపోతే టెర్రరిస్ట్లా అనేలాగుంది. నాకు తెలిసినంత వరకు టెర్రరిస్టులు కూడా ఇలా చేయరేమో. వీళ్ళు ఇలా చేయడం వల్ల హిందూ రిలీజియన్ మీద చాలా మంది నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. అసలు వీటి మీద మీ అభిప్రాయం మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. మీకు ఈ యాత్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.